ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పేసి యావత్ దేశం నినదిస్తుంటే మన రాజకీయ నాయకులు మాత్రం సౌత్ నార్త్ హిందీ తెలుగు అని లొల్లి లొల్లి చేస్తున్నారు. ఆలోచించుర్రి మిత్రులారా, దేశం ఎటువైపు పోతుంది, మన నాయకులు ఎటువైపు తీసుకెళ్తున్నారని. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తుంటే మన భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన నాయకులు మాత్రం మన ప్రాంతాలు, మన సౌత్, మన నార్త్ అని లొల్లి చేస్తున్నారు. ఆలోచించు. కేసీఆర్ గారు చూడండి ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతారు. రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తే ప్రజలు దేశం కోసం ఆలోచిస్తారు. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక తమిళ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. గా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిండ్రు? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని త్వరలోనే తమిళనాడులో ప్రారంభించబోతున్నాడా? పవన్ కళ్యాణ్ గారు డీలిమిటేషన్ గురించి, అదేవిధంగా హిందీ భాష గురించి ఏం చెప్పిండు? విజయ్ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అసలు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ ఏం చెప్పిండు? స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సౌత్ ఇండియా మీటింగ్ ఏదైతే జరిగిందో, స్టాలిన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియాకి చెందిన నాయకులందరూ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ మీద పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంది అనేది ఈరోజు మన వీడియోలోకి పోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి, డీలిమిటేషన్ గురించి ప్రస్తావిస్తూ నార్త్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా సౌత్ ఇండియా కల్చర్ని కానీ భాషని కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా హిందీ భాషను ఎవరు బలవంతంగా మన మీద రుద్దరు, మనకు ఆప్షన్ ఉంది. 3 భాషల ప్రస్తావన కేంద్రం తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు హిందీ మీ ఇష్టం ఉంటే నేర్చుకోండి, లేదంటే వేరే భాషను మీరు నేర్చుకోవచ్చు. ఎవరు బలవంతంగా మీకు నేర్పించరు. ఎందుకంటే అందరం ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాల్లో కానీ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ సౌత్ ఇండియాలో ఎంతమంది హిందీ భాషను నేర్చుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎవరైనా మనకు బలవంతంగా హిందీ భాష నేర్చుకోమని బలవంతం చేసిరా అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నచ్చితే ఎవరైనా నేర్చుకుంటాడు. ఎందుకంటే మన వెంకయ్య నాయుడు గారు చూడండి ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. కేసీఆర్ గారు చూడండి ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. పవన్ కళ్యాణ్ చూసుకోండి ఎగ్జాంపుల్, ఆయనకి హిందీ వచ్చు, మరాఠీ వచ్చు, తమిళ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇలా 4-5 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అది వాళ్ళ ఇష్టంతో నేర్చుకున్నారు. మనం కూడా ఎన్ని భాషలైనా నేర్చుకోవాలని ఉంటే ఎవరు మన మీద బలవంతంగా రుద్దరు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. విజయ్ పార్టీ గురించి, విజయ్ గారి గురించి మాట్లాడుతూ, విజయ్ని నేను ఒక్కసారే కలిసిన, కాకపోతే విజయ్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. విజయ్ పార్టీ కూడా రానున్న రోజులలో మంచి ఫలితాలు సాధించాలి. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలకు ఉపయోగపడే విధమైన నిర్ణయాలన్నీ సఫలీకృతం కావాలి. అదేవిధంగా విజయ్ పార్టీ రానున్న ఎన్నికల్లో సక్సెస్ కావాలని చెప్పేసి క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పిండు. అన్నమలై గురించి కూడా చెప్పిండు. బీజేపీ నేత సమయం ఖచ్చితంగా ఆయన కష్టపడుతున్నాడు, సమయం ఆయన విజయాన్ని డిసైడ్ చేస్తానని కూడా చెప్పిండు. మరొక వైపు ఏఐడిఎంకే జయలలిత పార్టీ గురించి కూడా ప్రస్తావన చేసిండు పవన్ కళ్యాణ్ గారు. మన అందరికీ తెలుసు నాడుకు ముఖ్యమంత్రిగా జయలలిత అందించిన సేవలను, అదేవిధంగా ఆ పార్టీ యొక్క విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసించడం జరిగింది. మరొక వైపు సౌత్ ఇండియాను ఏకం చేస్తామంటూ స్టాలిన్ ఆధ్వర్యంలో హిందీ భాష కానీ, డీలిమిటేషన్ గురించి కానీ వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ హాజరయ్యారు. వీళ్ళందరూ ఏం నిర్ణయం చేశారంటే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది చేపట్టకూడదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేశారు కాబట్టి మన నియోజకవర్గాలు, మన ఎంపీ స్థానాలు తగ్గుతాయని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కూడా డీలిమిటేషన్ గురించి ఇప్పటిదాకా దాని యొక్క రూపకల్పన గురించి ఏం చెప్పలేదు. కానీ వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ముఖ్యంగా ఈ తమిళనాడు రాజకీయాల గురించి చూస్తే హిందీ భాష గురించి, అదేవిధంగా మరొక వైపు డీలిమిటేషన్ గురించి ప్రస్తావిస్తారు. ఎందుకంటే రానున్న రోజులలో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. ఇది డిఎంకే పార్టీకి కలిసి వచ్చే మీటింగే తప్ప దీనివల్ల ఒరిగేది ఏముండదు. ఎందుకంటే మన దేశం అనేది ఒకటిగా ఉండాలి, ఉమ్మడిగా ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశాన్ని ఏ విధంగా ఒకవైపు అఖండ భారతాన్ని వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమయంలో మన దేశాన్ని ఏకతాటి మీదకి ఏ విధంగా ఇచ్చినా మన అందరికీ తెలుసు. ఎంతో మంది త్యాగాల ఫలితం ఈ దేశం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు అన్ని సమ్మేళనమై ఈ రోజున భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దేశంగా, ఒక హుందాగా ఉంది. అలాంటి భారతదేశంలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది ఈ భేదాలు ఖచ్చితంగా ఏ నాయకుడు తీసుకురావద్దు. ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు తగ్గిస్తే మీ నాయకులు కాదు ప్రజలే ఊరుకోరు. అది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా డిసిజన్ తీసుకోదు. ఎందుకంటే నార్త్లో సీట్లు పెంచుకొని సౌత్లో తగ్గించే ప్రయత్నం ఏ దేశం, ముఖ్యంగా బీజేపీ పార్టీ చేస్తాను నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు పెంచుకొని
తెచ్చుకొని ఇక్కడ తగ్గిస్తే ప్రజలలో ఖచ్చితంగా వైషమ్యాలు వస్తాయి, డివిజన్ పక్కాగా వస్తుంది. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళ సంస్కృతిని భాషని గౌరవించాలి. అదేవిధంగా మన సౌత్ వాళ్ళు నార్త్ సైడ్ సంస్కృతిని భాషని మనం గౌరవించాలి. హిందీ భాష అనేది డీలిమిటేషన్ అనేది తర్వాత ముచ్చట, కానీ హిందీ భాషను ఎవడు బలవంతంగా మన మీద రుద్దరు. మనం నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాం, లేదంటే లేదంతే. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ మీద కూడా ముందస్తుగానే, ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అలావిడి మొదలైంది తప్ప కేంద్రం ఏమైనా చెప్పిందా, ఈ విధమైన జారీ చేసిందా, ఈ విధంగా మేము చేస్తున్నాం, ఈ విధంగా మిమ్మల్ని తగ్గిస్తున్నాం అని చెప్పిందా? ఎక్కడ చెప్పలే కదా. చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అది మీలో కాదు, ప్రజల్లో వస్తుంది. రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తే ప్రజలు దేశం కోసం ఆలోచిస్తారు. ప్రజలే అంతిమంగా నిర్ణయిస్తారు. విజయమైనా అది ఏ విషయమైనా సరే ప్రజలే కొట్లాడతారు, ప్రజలే నిర్ణయిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళేదో మీటింగ్ పెట్టుకోరని అక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది పొరపాటు అయితే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో పార్టీ పెడతారా అనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. తమిళనాడు ప్రజలు కోరుకుంటే అక్కడ నా అవసరం ఉంటే దేశంలో ఎక్కడైనా నా పార్టీని విస్తరింపజేస్తా. ఎందుకంటే నా పార్టీ అనేది దేశం కోసం పనిచేస్తుంది, నా కోసం స్వార్థం కోసం కాదని పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పారు. నిజంగా తమిళనాడులో అవసరమైతే దేశంలో ఎక్కడ ఏ మూలకైనా పార్టీ పెట్టుకునేకు భారతీయంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది. అవసరమైతే కర్ణాటకలో ఆయనకు అభిమానులు మనందరికీ తెలుసు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఆయనకు అభిమానులు. అవసరమైతే పార్టీని అక్కడ కూడా పెడతాడు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాడు. తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వస్తుంది. దాంట్లో ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఈ డోంట్ కేర్. ఎందుకంటే ఆయన గతంలో కూడా రకరకాలుగా విమర్శలు చేశాడు. నీది ఒక పార్టీనా, కనీసం నువ్వే గెలవలేదు, నీది ఎక్కడుంది పార్టీ అని చెప్పేసి అనేక రకాలుగా విమర్శలు చేశాడు. అవన్నిటికీ సమాధానమే 21కి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పార్టీ జనసేన పార్టీ. కాబట్టి రాను రోజుల్లో తమిళనాడులో కూడా పార్టీ ప్రారంభించే అవకాశం ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రారంభిస్తే కూడా ప్రతి ఒక్కరు స్వాగతించాలి. ఎందుకంటే బీజేపీ మనం చూస్తున్నాం 2 సీట్లతో మొదలైన బీజేపీ నేడు దేశాన్ని 3 పర్యాయాలు ఏలిందంటే దానికి తక్కువ ఎంతమంది ఏలన చేశారో మన అందరికీ తెలుసు. 2 సీట్లు అని ఏలన చేశారు. కానీ ఈ రోజున వరుసగా 3 టర్మ్స్ దేశాన్ని ఏలుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా ప్రజలు నిర్ణయిస్తే ఏ పార్టీ అయినా సరే జీరోలు ఉన్న పార్టీ కూడా హీరో అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం బీజేపీ 2 సీట్ల నుంచి నేడు దేశాన్ని వెళ్తున్న విధానం. అదేవిధంగా జనసేన పార్టీ 1 సీట్ తోటి ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ భారత రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించింది. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎవరెవరో ఎన్నో మాట్లాడతారు, ఎన్నో విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. తన విజన్ కానీ తన ఆలోచన కానీ నిజంగా మిగతా నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే ఆయన దేశం పట్ల కానీ ఆయన విజన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.